ఫ్రెండ్స్ చూడండి, ఇది కూడా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ నుంచి వచ్చిన నోటిఫికేషనే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డేట్ అనేది ఇక్కడ ఇచ్చారు, నోటిఫికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ W3 W6 లెవెల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా చేస్తారు. సో ఇంతకుముందు మనం ఏదైనా నోటిఫికేషన్ డిస్కస్ చేశాము, ఆ నోటిఫికేషన్ అంతా కూడా సేమ్ ఉంటుంది, అన్ని పర్టికులర్స్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, పోస్టింగ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. అదేవిధంగా మీకు పోస్టింగ్ అనేది కూడా తెలంగాణ రామగుండంలోనే ఉంటుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ కార్పొరేట్ ఆఫీస్లో కూడా ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ పొజిషన్స్ చూస్తే కనుక ఫస్ట్ పొజిషన్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్లో టోటల్గా 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్లో W6లో టోటల్గా 6 పొజిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మెకానికల్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్లో 1 వేకెన్సీ ఉంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా మీకు ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్లో 2 వేకెన్సీస్, తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కెమికల్ ల్యాబ్లో 2 వేకెన్సీస్, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3లో 6 వేకెన్సీస్. ఈ విధంగా టోటల్గా మొత్తం 35 వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయబోతున్నారు. అదేవిధంగా ప్రతి వేకెన్సీస్కి ప్రతి పోస్టుకు ఇక్కడ ఇదే టేబుల్లో కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మెన్షన్ చేశారు, చూసేయండి. ఈ పోస్టులకి W3 పోస్ట్ అయితే కనుక వీళ్ళకు పే స్కేల్ అనేది 23,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా W6 వేకెన్సీస్కి 25,000 నుంచి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం బేసిక్ పే మాత్రమే ఉంటుంది. దీంతోపాటు మీకు డేర్నెస్ అలవెన్సెస్, మిగతా అకామిడేషన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్, గ్రాట్యుటీ, PF, తర్వాత ఇంకా అదర్ అలవెన్సెస్లు, లీవ్ ఎన్కాష్మెంట్స్, మెడికల్ అలవెన్సెస్, ఈ విధంగా అన్ని రకాల అలవెన్స్లు అనేవి వర్తిస్తాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, OBC అండ్ EWS క్యాండిడేట్స్ అయితే వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ అనేది స్కోర్ చేసి ఉండాలి. SC, ST, PWD క్యాండిడేట్స్ అయితే కనుక 55% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్లో BSc విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది ఉండాలి. తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్లో BSc ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మెకానికల్లో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ పైన క్వాలిఫికేషన్ ఉండాలి. నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ అయితే కనుక డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్ అయితే కనుక డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ల క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2లో డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2లో BSc డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది క్వాలిఫికేషన్ ఉండాలి. తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే BSc లేదా BA లేదా BCom ఈ విధంగా ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ క్రైటీరియా చూసుకుంటే కనుక మినిమం 18 ఇయర్స్ ఉండాలి, తర్వాత మ్యాక్సిమం 30 ఇయర్స్ మించకుండా ఉండాలి. ఈ ఏజ్ క్రైటీరియా అనేది అన్ని పొజిషన్స్కి ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ ఒక పొజిషన్ మాత్రం చూడండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్ అయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉండాలి.
ఇక్కడ కట్ ఆఫ్ డేట్ చూడండి, ఇంతకుముందు ఏదైతే నోటిఫికేషన్లో మనం డిస్కస్ చేసామో అదే డేట్కి కట్ ఆఫ్ డేట్ అనేది ఉంది. అది చూడండి 29th February 2024ను కట్ ఆఫ్ డేట్గా చేసుకొని మీ యొక్క క్వాలిఫికేషన్స్ని అప్లికేబుల్ చేసుకోండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూస్తే కనుక సేమ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీస్కి ఓబీసీకి ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి ఏవైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సేమ్ ప్రీవియస్ నోటిఫికేషన్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే అప్లికేబుల్ అవుతాయి. తర్వాత అప్లికేషన్ ఫీ అనేది 200 రూపీస్ ఉంటుంది. ఇది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కు అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 200 రూపీస్ పేమెంట్ చేయాలి. కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్స్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. స్టెప్స్ ఫర్ అప్లయింగ్ చూస్తే ఏదైతే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఒక వ్యక్తి ఒక పొజిషన్ను అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక సేమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీ యొక్క మెరిట్ ఆధారంగా సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు మెరిట్ని సాధించి సెలెక్ట్ అయితే మీకు నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత మీకు దాంట్లో కూడా సాటిస్ఫై అయితే కనుక వాళ్ళకు మిమ్మల్ని సెలెక్ట్ చేసి పోస్టింగ్ అనేది ఇస్తారు. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేటివి మీరు వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కెరీర్ అనే ట్యాబ్లో అప్డేట్ చేస్తారు. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్లో చూస్తే కనుక ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ షెల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. చెప్పాను కదండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో చూసుకోవాలి. అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూలో కనుక మీరు క్లియర్గా సాటిస్ఫై చేస్తే అప్పుడు మీకు సెలెక్షన్ అనేది లభిస్తుంది. అపాయింట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ అనేది చూస్తే మీకు అపాయింట్మెంట్ అనేది రామగుండము లేదా వీళ్ళ యొక్క అఫీషియల్ హెడ్ ఆఫీస్ అనేది నోయిడాలో ఢిల్లీలో ఉంటుంది. అక్కడ కూడా మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. రామగుండంలో అయితే టోటల్గా ఏ పొజిషన్కి ఎన్ని వేకెన్సీస్ ఎన్ని పోస్టింగ్ చేస్తారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా కార్పొరేట్ ఆఫీసులో అయితే 4 పొజిషన్స్ మాత్రమే రిక్రూట్ చేస్తారు. సో ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్న అన్నింటిలో టోటల్గా 98% పోస్టింగ్స్ అనేటివి అన్నీ కూడా తెలంగాణ రామగుండంలోనే ఉంటాయి. నెక్స్ట్ జనరల్ కండిషన్స్ చూడండి. జనరల్ కండిషన్స్లో ఇండియన్స్ ఓన్లీ మాత్రమే అప్లై చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్స్ అనేటివి కాన్స్టెంట్ యాక్టివ్లో ఉన్నవి మాత్రమే యూజ్ చేయండి. దానికి సంబంధించిన ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా కూడా మీరు ఏవైతే అప్లికేషన్లో ఫిల్ చేస్తారో వాటికి మాత్రమే వెళ్తుంది. కాబట్టి దీనిపైన మీరు శ్రద్ధ పెట్టండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నేను అందించాను అని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ను మాకు ప్రసాదించండి. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కొట్టి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.